అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు విశాఖ డైరీ మీద వచ్చినటువంటి ఆరోపణల మీద ఆంధ్ర రాష్ట్ర లెజిస్లేటివ్ కమిటీని శాసనసభ నియమించడం జరిగింది. ఆ సందర్భంగా ఇందులో ఉన్నటువంటి నిజానిజాలు ఏంటి తెలుసుకోవాలనేటటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారిగా ఈ ప్లాంట్కి రావడం జరిగింది. ఆ సందర్భంగా సుదీర్ఘంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ అధికారులతోటి జిల్లా అధికారులు కలిసి దీని మీద వచ్చినటువంటి ఆరోపణలు అన్నిటినీ కూడా చర్చించడం జరిగింది. అయితే మీరు అడగొచ్చు ఈ చర్చల్లో ఏమొచ్చింది అని చెప్పి. మరింత సందేహాలు వచ్చాయి. చర్చల్లో వారు ఇచ్చినటువంటి యాజమాన్యం ఇచ్చినటువంటి సమాధానాలు చూస్తే వచ్చినటువంటి ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఇంకా ఏమి క్లారిటీ రాలేదు. మళ్ళీ భవిష్యత్తులో దీని మీద నిపుణులు కూడా వేసి ఇక్కడ ప్రధానంగా ఒక ఆడిటర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఆర్థిక నిపుణుడు. అలాగే కంపెనీ యాక్ట్ని పూర్తిగా క్షుణ్ణంగా తెలిసి ఉన్నటువంటి ఒక వ్యక్తిని, అదే రకంగా కోఆపరేటివ్, ఈ అన్నిటినీ ముగ్గురిని కూడా చూసుకునే వాళ్ళతో పాటు మా కమిటీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి దీని మీద తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ వచ్చినటువంటి ఆరోపణలు చూసినట్టయితే ఇక్కడ పాడి రైతులకు సరి అయినటువంటి న్యాయం జరగటం లేదు. గతంలాగా ఈ కంపెనీ యాక్ట్ వచ్చిన తర్వాత పాడి రైతులకి లబ్ధి జరగటం లేదు. అలాగే రైతాంగానికి వైద్య సౌకర్యం అందటం లేదు. ఏదైతే లేబర్ కాంపోనెంట్ ఉందో ఈ లేబర్కి కూడా సరైనటువంటి విధానంలో వాళ్ళ జీతభత్యాలు కూడా కటింగ్లు జరుగుతున్నాయి, నష్టం జరుగుతుంది మాకు అని చెప్పేసి కూడా ప్రధానంగా ఇవాళ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎంప్లాయీస్ అన్ని రకాలుగాని కూడా ఇది కంపెనీ కింద కన్వర్ట్ అయిన తర్వాత ఇక్కడ నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసినటువంటి ఆరోపణలు నిజాలు కూడా ఉన్నాయని, ఇంకా మరింత ప్రజలకి తెలియనటువంటి విధానాలు కూడా ఇందులో అవకతవకలు కూడా జరిగినట్టుగా మాకు స్పష్టం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా క్షుణ్ణంగా 1-2 సార్లు పరిశీలన చేసి తగు నిర్ణయం అసెంబ్లీకి ఒక చక్కని రిపోర్ట్ని అందివ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను మనవి చేసేది ఒకటే, సుమారు 2,50,000 నుంచి 3 లక్షల మంది దాకా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రైతాంగం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. దీనికి ఎవరు ప్రమేయం లేదు. కస్టోడియన్స్ ప్రతి వ్యవస్థకే ఉంటారు, అలాగే కస్టోడియన్స్ ఉన్నారు. ఈ వ్యవస్థ ఈ స్థాయికి వచ్చింది అంటే రైతాంగం యొక్క కష్ట ఫలితంగా వచ్చినటువంటి వ్యవస్థ ఇది. దీన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వం మీద, ప్రధానంగా ఎవరినైతే మమ్మల్ని ఎంక్వైరీ కమిటీ చేశారో మా మీద కూడా ఉంది. ఎక్కడా కూడా విశాఖ డైరీకి నష్టం లేనటువంటి పరిస్థితుల్లో మా నిర్ణయాలు ఉంటాయి. అలాగే దీన్ని నష్టపరిచే వారిని బయటికి తీసేటటువంటి నిర్ణయాలు కూడా ఉంటాయని చెప్పి మనం చేసుకుంటూ, అయితే ఈవేళ ఇంతకంటే ఎక్కువ మాట్లాడటం కూడా అంత మంచిది కాదు. ఎంక్వైరీ అనే దాన్ని పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత మరింత వాస్తవాలన్నీ మీ ముందు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, నాకు సభ్యుడు శ్రీనివాసరావు కూడా దీని మీద కులంకుషంగా ఒక అవగాహన అధ్యయనం చేస్తున్నారు. ఆయన కూడా మాట్లాడతారు. మరి గత అసెంబ్లీ సెషన్లో పాడి రైతులు
అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అసెంబ్లీకి వచ్చి కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి గౌరవ స్పీకర్ గారైనటువంటి అయ్యన్ గారు ఇక్కడ ఈ హౌస్ కమిటీ ఫామ్ చేయడం జరిగిందండి. ఇక్కడికి వారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏదైతే కమిటీకి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే ఇక్కడ వెళ్ళి ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఏదైతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద వాటిని తెలుసుకొని రమ్మని చెప్పి పంపడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సందేహాలు అనుమానాలు ఒకసారి మాట్లాడితే యాజమాన్యంతో అవి ఇంకా ఎక్కువైపోయినాయి. మాకు ముఖ్యంగా పాడి రైతులు యాజమాన్యంతో మాట్లాడితే మేమేమి డబ్బులు తగ్గించట్లేదు అన్నారు. ఒకవైపు దానా రేటు పెరిగిపోయింది, పాల ధర చూస్తే తగ్గించారు, దీని మీద మాకు న్యాయం చేయండి అని పాడి రైతులు మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని ఇక్కడ అడిగితే యాజమాన్యం వారు ఏమన్నారంటే మేము ఒక పైసా కూడా తగ్గించలేదు అని చెప్పి వారు చెప్తున్నారు. ఇది ఇంకా అనుమానాలకు దారితీసింది. అదే కాకుండా ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి వారు ఏం చెప్తారంటే మధ్యలో దళారుని పెట్టి సుమారు 77 రూపాయలు తీసేసుకుంటున్నారు. మాకు చాలా కష్టంగా ఉంది, 20 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నాం. ఇక్కడ చూస్తే మా శ్రమను దోపిడీ చేస్తున్నారు అని చెప్పి వారు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇక్కడ మాట్లాడితే మేము ఒక పైసా కూడా తీసుకోవట్లేదు, వాళ్ళకి ఏదైతే స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఉన్నాయో దాని మాదిరిగా ఇస్తున్నామని చెప్పేసి పొంతన లేనటువంటి సమాధానాలు చెప్తున్నారు. ఇది ఇంకా అనుమానాలకు దారితీస్తుంది. అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అనుమానులు ఎవరైతే వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి క్వాలిఫికేషన్ లేకపోయినప్పటికీ కూడా సీనియర్ పొజిషన్ ఇచ్చారు. ఎప్పటి నుంచో కష్టపడుతున్నటువంటి వారికి అది వాళ్ళకి వెనకాల పెట్టారు అని అడిగితే అలాంటిది ఏం లేదని చెప్తున్నారు. ఇది కూడా ఇంకా అనుమానాలకు దారితీస్తుంది. అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పొల్యూషన్ వస్తుంది, అక్కడ నేరుగా ప్లాంట్లో వచ్చినటువంటి వాటర్ని వదిలివేస్తున్నారని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ అడిగితే దానికి సమాధానం అడిగితే వాళ్ళు అంటారు మేము ఇక్కడ పైప్ లైన్ వేసి వదులుతున్నామని చెప్తున్నారు. వాళ్ళు చూస్తే ఇంకో విధంగా ఉంది. కనుక ఇక్కడికి మాకు ఏవైతే సందేహాలు అనుమానాలతో వచ్చామో అవి నివృత్తి చేసుకోవడం కన్నా అది ఇంకా ఎక్కువైనట్టుగా సందేహాలు ఇంకా ఎక్కువైనట్టుగా జరిగింది. కనుక దీనికి ఖచ్చితంగా ఇంకొకసారి రావాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద పూర్తిగా పాడి రైతులను దృష్టిలో పెట్టుకొని అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీని దృష్టిలో పెట్టుకొని దీనికి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి అవకతవకలు ముఖ్యంగా ట్రస్ట్కు సంబంధించి ఎక్కువ ఆరోపణలు ట్రస్ట్కు సంబంధించి వచ్చినాయి. ఎందుకంటే పాడి రైతుల దగ్గర నుంచి ఆ డబ్బులన్నీ కూడా ట్రస్ట్లోకి వెళ్తున్నాయి. అక్కడి నుంచి మరి వివిధ రూపంలో చేతులు మారుతున్నాయి. అది ఇక్కడ యాజమాన్యం వారిని అడిగితే మాకు ట్రస్ట్తో సంబంధం లేదు అంటారు. మళ్ళీ ట్రస్ట్ కోసం అడిగితే మళ్ళీ వారే సమాధానం చెప్తున్నారు. సో ఇలాగా అనేక అనుమానాలకు దారి తీసినటువంటి పరిస్థితి చూసాం. దీని మీద మరొక మారు కూర్చొని పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి మా రిపోర్ట్ని అటు అసెంబ్లీకి స్పీకర్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మళ్ళీ ఇది లాభాల బాటలో నడిచేటట్టుగా మేము ఆ సందేహాలు కానీ సూచనలు కానీ సందేహాలు నివృత్తి చేసుకుని సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకనూ చెప్పాలంటే దీని మీద అంటే ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి మాట్లాడితే ఈ ప్లాంట్కి ఎంత అప్పు ఉందంటే అప్పు లేదని చెప్తున్నారు. మళ్ళీ లాస్ట్కి వచ్చిన తర్వాత 10 కోట్ల అప్పు అంటున్నారు. సో ఇలాగా పొంతం లేనటువంటి సమాధానాలు అయితే వచ్చిందండి. ఇప్పుడు అందుకే 3 గంటలకు మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో రివ్యూ చేసుకొని ముఖ్యంగా ఆడిటర్ని వేసి దీంతో ఇంకా అకౌంట్స్ పైన నిగ్గు తీర్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆల్రెడీ హౌస్ కమిటీ వచ్చింది. హౌస్ కమిటీ తర్వాత జనరల్ కమిటీని కూడా ఇందులో తీసుకొచ్చి మొత్తం అంతా పరిశీలించే అవకాశం ఉందా, లేకపోతే మీరు మాత్రమే మాట్లాడతారా వాళ్ళతో? మేము మాట్లాడటమే కాదు, దీని మీద ఇప్పుడు శ్రీనివాస్ చెప్పాడు, నేను చెప్పాను. ఖచ్చితంగా ఆడిట్ అంటూ కూడా స్పెషల్ ఆడిట్ జరగడం జరుగుతుంది. గత విశాఖ డైరీ ఏర్పడ్డ దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా 3 అంచెలుగా మార్పులు చెందింది.
ఇవాళ ఒక రకంగా మనం నిక్కచ్చిగా మాట్లాడుకోవాలనుకుంటే ఇది ప్రైవేట్ పరమే. కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో ఆడిటింగ్ జరుగుతుంది. టెక్నికాలిటీస్ కూడా చూడడానికి కంపెనీ యాక్ట్ని ఇటు సొసైటీ యాక్ట్ని రెండింటినీ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఇందులో పెట్టడం జరుగుతుంది. వాళ్ళ స్పెషల్ కమిటీ ఉండదు, మాతో పాటే వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. చేస్తారా? అంతే. సార్ యాజమాన్యం అన్నారు కదా, యాజమాన్యం తరఫు నుంచి ఎవరు మాట్లాడారు? ఎండి మాట్లాడి, చైర్మన్ లేరు, ఎక్కడికో దుబాయ్ వెళ్ళారన్నారు. ఎంప్లాయ్ ఎండి అంటే ఎంప్లాయ్ కదా, ఎంప్లాయీ యాజమాన్యం అంటే చైర్మన్, ఆయన లేకపోవడం ఏంటి? మేనేజ్మెంట్ ఎవరో రిప్రజెంటేషన్ వస్తారు, వచ్చిన వాళ్ళు ఎండి కంట మేనేజ్మెంట్ తెలియదు కదా. మేనేజ్మెంట్ కూడా వాళ్ళు ఎక్కడికో దుబాయ్ వెళ్ళాడని అంటున్నారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సార్ ఈ అబ్బాయి మీరే కలుస్తారా? పాడి రైతులు ఏమన్నా నేరుగా కలిసి మీకు ఏమైనా వినిపించే అవకాశం కల్పిస్తారా సార్? చాలా మంది రైతులు ఉన్నారు కాబట్టి. డెఫినెట్గా మళ్ళీ కూడా ఇది 4 జిల్లాలకు సంబంధించినటువంటి వ్యవస్థ. ఈ 4 జిల్లాల్లో కూడా స్పెషల్ హీరింగ్ పెడతాం. 4 జిల్లాల్లో ఉన్నటువంటి పాడి రైతు అందరితోటి కూడా మేము మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోండి. సార్ ఏ అంశాలు వచ్చినాయి సార్ అంటే హైదరాబాద్ ప్లాంట్ ఉంది, అలాగే ఇది ఒక ఎంక్వైరీ కమిటీ. ఈ ఎంక్వైరీ కమిటీలో నేను చెప్పాల్సిందని చెప్పాను. ఈ అంశాల గురించి కానీ సమాధానాల గురించి కానీ నేను ఇప్పుడు మాట్లాడటం కట్ట అది ఎప్పుడు కూడా శాసనసభకి ఇవ్వాలి నేను. ఓకే బ్రదర్? ఇప్పుడు ఆల్రెడీ కంపెనీ యాక్ట్, గతంలో సొసైటీ యాక్ట్. సో ఇప్పుడు కంపెనీ వచ్చిన తర్వాతనే ఈ నష్టాలు ఇబ్బందులు. సో ఇప్పుడు మీరు విన్నదాని ప్రకారం సో సొసైటీలో కొనసాగటం అనేది ఇప్పుడు ఆల్రెడీ ప్రైవేట్ ఆపరేటర్ కింద ఉన్నారు. ఇప్పుడు మీరు ఎంక్వైరీ తర్వాత రైతులకు నష్టం జరుగుతున్నారు. సో కంపెనీ నుంచి అది సాధ్యపడింది, సో సొసైటీలోకి వెళ్తే సాధ్యపడుతుంది. సో ఇప్పుడు అంటే ఏం చేయబోతుంది? నిర్ణయం నువ్వు చెప్పేది ఎలాగమ్మా? ఆ నిర్ణయాన్ని శాసనసభ తీసుకుంటుంది. కంపెనీ ఒక వేరే ఏ నిర్ణయం అయినా సరే తిరిగి మేము ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా తీసుకుని ఆ నిర్ణయాన్ని శాసనసభ తీసుకుంటది. ఆ శాసనసభ నిర్ణయం రైతులకు అనుకూలంగాను లాభసాటిగానే ఉంటది. ఈ వ్యవస్థను 10 రెట్లు పెంచే విధంగా ఉంటది. ఓకే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.